ఈ వీడియో కింద కామెంట్స్ సజ్జల రామకృష్ణారెడ్డి చదువుతారు. అందుకే ఒక బిగ్ ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. సజ్జల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఈ రెండిట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి తెలియాలి. నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి చదువుతారు ఈ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి కూడా చదువుతారు. కాబట్టి ప్రజలు వీళ్ళిద్దరి గురించి ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరికి అర్థమయ్యేలా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య కాలంలో మెగా డిఎస్సి పరీక్షలో అక్రమాలు జరిగాయని, లీకేజీలు అయ్యాయని, ఇవన్నీ ఆరోపణలు గుప్పిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది మీడియా మీట్లో. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేదా సాక్ష్యాల్ని ఆయన బయట పెట్టలేదు కదా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. కేవలం మాట వరుసగా అక్రమాలు జరిగాయని చెప్పడం తప్ప ఏ రకమైనటువంటి ప్రాతిపదికన జరిగాయి, ప్రూఫ్స్ ఏంటి, ఎవరికి అన్యాయం జరిగింది, ఇలాంటి విషయాల మీద స్పష్టమైన ఒక థియరీ కానీ రికార్డ్స్ కానీ చూపించలేకపోయారు అనేది ఆరోపణగా ఉంది. గతంలో కూడా ఇదే విషయం మీద మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ని రద్దు చేయాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి అని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా తగిన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ పిటిషన్ని న్యాయస్థానం కొట్టివేసింది కదా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో, నిరసన కార్యక్రమాలకి అసలైనటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరు రావట్లేదు అనే విమర్శలు కూడా టీడీపీ మీడియా వైపు నుంచి వినిపిస్తున్నాయి. ప్రజల్ని, అభ్యర్థుల్ని ఆకట్టుకోవడంలో ఈ పార్టీ ఈ విషయంలో విఫలమైందని, నిరసన ప్రదర్శనలో జనం ఉన్నారని చూపించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలి పనులకు వచ్చినటువంటి పేద మహిళల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పార్టీ జెండాలు పెడుతోంది వైసీపీ అని టీడీపీ యొక్క ఆరోపణ. రోజువారీ కూలీ డబ్బులు ఇచ్చి నిరసనలో కూర్చోబెడుతూ వారిని డిఎస్సి బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనేది టీడీపీ యొక్క ప్రధాన ఆరోపణగా ఉంది. నిజంగా చదువుకుని పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఎవరూ కూడా ఈ నిరసనలో కనిపించలేదు అనేవాళ్ళు ఉన్నారు. సో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత చాలా తీవ్రంగా నష్టపోయారు గతంలో అని. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 16,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ మేము చేశాం కదా, కొండంత ఆశలు నింపాం కదా అనేది టీడీపీ యొక్క వాదన. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు మేము ఇస్తాము అని కూడా వాళ్ళు ప్రకటించడంతో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి మద్దతు లభిస్తోంది అంటున్నారు. ఈ పరిణామంతో నిరుద్యోగుల్లో వస్తున్నటువంటి సానుకూలతను తట్టుకోలేక మెగా డిఎస్సి ప్రక్రియ మీద నిందలు వేస్తూ గందరగోళం సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తోంది అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. సో ఇటీవల కర్నూలులో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులంతా కలిసి ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు కదా అని టీడీపీ యొక్క వాదన. అయితే వీళ్ళందరూ వైసీపీ ఏమంటుందంటే టీడీపీ వాళ్ళు పంపించారు వీళ్ళని అంటుంది. సో ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెన్సీ వల్లే ఈ ఉద్యోగాలు తమకు వచ్చాయని వాళ్ళు అంటున్నారని టీడీపీ యొక్క వాదన. సో వైసీపీ నాయకులు ఎవరైతే నిందలు వేస్తున్నారో వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో బహిరంగంగా చర్చకి రావాలి అని టీడీపీ ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ విసురుతోంది. ఆధారాలు లేకుండా పక్క రాష్ట్రాల కూలీలను పట్టుకు వచ్చి జెండాలు పెట్టి దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నారు మీరు అని తెలుగుదేశం మండిపడుతుంది. వాళ్ళు దొంగ నాటకాలు ఆడే కూలీలు కాదు, నిజమైనటువంటి అభ్యర్థులే అనేది వైసీపీ యొక్క వాదన. సో నిజంగా ఇది అసెంబ్లీలో జరుగుతుందా డిస్కషన్, అప్పుడు మరి వైసీపీకి మైక్ ఇస్తారా వీళ్ళు, ఏం జరుగుతుంది అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్గా మారింది. మరి ఏం జరుగుతుంది చూద్దాం.